నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. నేను విజయ్. అగ్రరాజ్యం అమెరికాలో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు చేపట్టిన తర్వాత పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. వాటిలో ముఖ్యంగా వలసలను నియంత్రణ చేసేందుకు పలు కఠిన చర్యలు సైతం చేపట్టారు. ప్రజా భద్రతకు ముప్పు కలిగించే వ్యక్తులను దేశంలోకి అనుమతించకూడదనే ఉద్దేశంతో అమెరికా ప్రభుత్వం వీసాలను రద్దు చేసింది. మద్యం సేవించి వాహనం నడపడం, దాడులు, దొంగతనం వంటి నేరారోపణలే ఈ వీసా రద్దులకు ప్రధాన కారణాలుగా తెలుస్తోంది. అమెరికా ప్రభుత్వం ఏడాది ఏకంగా 85,000 వీసాలను రద్దు చేసింది. రద్దయిన వారిలో 8,000 మందికి పైగా విద్యార్థుల వీసాలు ఉన్నాయని స్టేట్ డిపార్ట్మెంట్ అధికారి ఒకరు వెల్లడించారు. డ్రంక్ అండ్ డ్రైవ్, దాడులు, దొంగతనం వంటి నేరాలు ఇందులో సగం వీసాల రద్దుకు కారణమని చెప్పారు. ఈ వ్యక్తులు ఈ సమాజ భద్రతకు ప్రత్యక్ష ముప్పు కలిగిస్తారు, అందుకే వారిని దేశంలోకి అనుమతించుకోదలుచుకోలేదు అని ఆ అధికారి స్పష్టం చేశారు. ఈ విషయంపై దేశ విదేశాంగ శాఖ సోషల్ మీడియా వేదిక ఎక్స్ ద్వారా ప్రకటించింది. అలాగే అమెరికాను మళ్లీ సురక్షితంగా ఉంచండి పేర్కొన్నారు. విదేశాంగ శాఖ మంత్రి మార్క్ రూబియో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దీనికి కట్టుబడి ఉన్నామని వెల్లడించారు. వలస పర్యవేక్షణకు, సరిహద్దు భద్రతకు తాము ప్రాధాన్యత ఇస్తున్నట్లు ప్రకటన ద్వారా స్పష్టం చేసింది అమెరికా. తాజాగా వీసాల రద్దు అనేది గత సంవత్సరం రద్దు చేసిన వాటికంటే రెట్టింపు కావడం గమనార్హం. ట్రంప్ హయాంలోని అక్కడ ప్రభుత్వం వలసలు, సరిహద్దు భద్రతపై దృష్టి సారించింది. ఇందులో భాగంగా కఠిన చర్యలు చేపడుతున్నామనే విషయం తెలిసిందే. ఇక భద్రతా తనిఖీల్లో ఎలాంటి తొందరపాటు ఉండదు. దరఖాస్తుదారుడు అమెరికన్ భద్రతకు ముప్పు కలిగించడని నిర్ధారించుకునే వరకు వీసా జారీ చేయబడదని అధికారులు స్పష్టం చేశారు. అలాగే వీసా అర్హతలు నిర్ణయించేటప్పుడు కాన్సులర్ అధికారులు కేవలం ఒక అంశాన్ని మాత్రమే కాకుండా దరఖాస్తుదారుడు మొత్తం పరిస్థితులను పరిశీలించి ప్రతి కేసును విడిగా నిర్ణయిస్తారని అధికారులు వివరించారు. వీసా రద్దులో చాలా వరకు ఇలాంటి కారణాల వల్లనే రద్దయినట్లు ఓ అంతర్జాతీయ ఛానల్ వెల్లడించింది. కాకపోతే ఇక మిగిలిన వీసాలపై ఇంకా పూర్తి వివరాలను తెలపలేదు.